ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనము ఉత్తమమైన కార్యాలు చేయడానికి, ఉన్నతమైన పనులు గొప్పవి మనం సాధించడానికి దానికి కావలసిన సమస్త విధములైన ఏర్పాట్లు, విధములైన కృపను ఆయన మనకి విస్తరింపజేయగల సమర్థుడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, మనము మన జీవితంలో ఏ గొప్ప కార్యము చేయాలన్నా, ఏ అద్భుత కార్యము చేయాలన్నా, ప్రతి కార్యము చేయడానికి మనకి దేవుని నుంచి మనకి ఆ యొక్క దేవుని కృప మనకి ఎంతైనా అవసరంగా ఉంటుంది. మనము మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా, ఏది మనం సాధించాలన్నా, ఏ ఒక్క స్థాయిలోకి మనం వెళ్ళాలన్నా కూడా దేవుని యొక్క కృప ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మాట్లాడుతున్నాడు. మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు సమస్త విధాలైన కృపను విస్తరింపజేయగలడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, మనము ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కొరకు మనము ఉన్నతమైనవి ఇవ్వాలి అనే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి అలా సాధించడానికి కావలసిన యొక్క ఏర్పాట్లను చేయడానికి సమస్త విధములైన కృపను ఆయన విస్తరిస్తాడంట. నువ్వు ఏ చోటుకి వెళ్తే ఆ చోటు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం, ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలో దేవుడు నీకు ఆయన కృపను విస్తరింపజేయగల సమర్థులు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఉత్తమమైనది, ఉన్నతమైనది ప్రతి కార్యము దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఉత్తమమైన కార్యము, ఉత్తమమైనది ఏ ప్రతి కార్యమైన, నీతి కలిగినది, యథార్థమైనది, దేవుని నామకి మహిమ తెచ్చే ఏ పనైనా అది ఉత్తమమైనదే. కనుక మనము చేసే పని ఏదో, మనం సాధించాలనుకుంటుంది ఏదో, మనం పొందుకోవాలనుకుంటుంది ఏదో, మనకి దేవుడు ఏది ఇవ్వాలని మనం ఏది కోరుకుంటున్నామో అది ఎంతో ఉత్తమమైనదిగా ఉండాలి. రుచి చూచి ఎంతో ఆలోచించి పరీక్షించి ఉత్తమమైనది ఎన్నుకొనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, నువ్వు అడుగుతున్నది, నువ్వు నీ జీవితంలో చేయాలనుకున్న ప్రతి కార్యము ఉత్తమమైనవేనా, దేవుని దృష్టికి అంగీకారమైనవేనా, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా? ఒకవేళ అలాంటివైతే, అలాంటి యొక్క నిర్ణయాలు, అలాంటి కార్యాలను చేయాలని అనుకుంటున్నట్లయితే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నామానికి మహిమ తేవాలని నువ్వు ఏ కార్యం తలపెట్టినా ఆయన తన సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడంట. ఆమేన్. నువ్వు ఏ చోటకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుడు తన కృపను అలా ఉంచుతాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుని చిత్తానుసారంగా నడవాలనుకున్నాడు యోసేపు. దేవుని నామానికి మహిమార్థంగా, దేవుని పట్ల భయముగా నడవాలనుకుంటున్నాడు యోసేపు. అలాంటి యోసేపు బానిసగా కొనిపోబడి తను చేస్తున్న ఒక చిన్న పనిని కూడా దేవునికి యథార్థంగాను నమ్మకంగాను చేశాడు. నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. ఉత్తమమైన పనులే, మంచి పనులే, దేవుని చిత్తానికి అనుగుణంగానే చేశాడు. కనుక దేశం కానీ దేశము యోసేపు వెళ్ళినా కూడా దేవుడు అక్కడ కూడా యోసేపు పైన తన కృపను విస్తరింపజేశాడు. దేశానికి గొప్ప అధికారిగా మార్చాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, నీకు తెలియని ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు తెలియని రంగంలోకి వెళ్ళినా, నువ్వు తెలియని ఏ చోటుకి వెళ్ళినా దేవుని నామానికి ఉత్తమమైనది గాను, నమ్మకత్వంగా ఉన్నది, యథార్థంగా ఉన్నది, నువ్వు ఏ కార్యం నువ్వు తలపెట్టినా కూడా నీ యొక్క క్రియలను బట్టి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు
ఇచ్చి తన కృపను నీ పట్ల విస్తరింపజేస్తాడు. ఆమేన్. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటాం. అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన కృపను బట్టి వేలాది స్తోత్రములు. అవునా తండ్రి, మా జీవితంలో మేము ఉత్తమమైనవి, ఉన్నతమైన నిర్ణయాలు మేము తీసుకొని నీ నామానికి మహిమార్థంగా మేము జీవించాలనుకుంటే అయ్యా, నీ కృపను మాకు సమస్త విధములైన కృపను మా జీవితంలో విస్తరింపజేస్తారని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అయ్యా, మేము ఏ కార్యం తలపెట్టినా, ఏది మేము సాధించాలనుకున్నా, ఏ స్థాయిలోకి బిడ్డలు వెళ్ళాలనుకున్నా కూడా అయ్యా, నీ నామానికి మహిమార్థంగా, నీ చిత్తానికి అనుగుణంగా వాళ్ళు అయ్యా నీ యందు మొరపెడితే నీ కృపను, సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తానని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అయ్యా, నీ కృపను అనుగ్రహించి నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.